హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ప్రజాబ్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఓన్లీ జాబ్స్ ఇన్ఫర్మేషనే కాకుండా మనం సాఫ్ట్వేర్లు కూడా నేర్చుకున్నామండి. మీకు ఫ్రీగా ఉన్న టైంలో మనము ఎంఎస్ ఆఫీస్ నేర్చుకున్నాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఈరోజు ఎంఎస్ ఆఫీస్ అండ్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ప్రతి వీడియో మీకు కావాలంటే ఒక 1 వీక్లో మనము ఈ ఎంఎస్ వర్డ్ అనేది పూర్తిగా నేర్చుకుంటాము. 1 వీక్లో మనం ఖచ్చితంగా ఒక 1 అవర్ స్పెండ్ చేస్తే ఎంఎస్ వర్డ్ నేర్చుకుంటే చాలండి. బయట మాత్రం ఇన్స్టిట్యూట్లో 2000 నుంచి 3000 రూపాయలు అనేది ఎంఎస్ వర్డ్ అనేది తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం నేర్చుకుంటే ఫ్రీగా నేర్చుకోవచ్చు అండి. ప్రతి కోర్సు కూడా ప్రతి డీటెయిల్స్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు ఫ్రెండ్స్ కూడా ఎవరైతే మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కంపల్సరీగా షేర్ అనేది చేయండి. ఎందుకంటే వాళ్ళు 2000-3000 మనీ అనేది స్పెండ్ చేసి ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటారు. కానీ ఇక్కడ నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ప్రతి డే కూడా 1 వీక్లో మీకు వితిన్ 1 వీక్లో ఎంఎస్ సాఫ్ట్వేర్ వర్డ్ వచ్చే విధంగా నేనైతే చేస్తాను. అయితే మనం ఈరోజు చూసుకున్నామైతే వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అంటే ఏంటి? ఎంఎస్ వర్డ్ అనేది మనకు కంపల్సరీగా బేసిక్స్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. వర్డ్లో మనకు బేసిక్స్ అనేది తెలిసి ఉంటే కంప్యూటర్ని ఎలా పడితే అలా ఆపరేటింగ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వర్డ్ రానిది కంప్యూటర్ బేసిక్స్ అనేవి మనం నేర్చుకోలేము. బేసిక్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఎవరైనా ఎంఎస్ వర్డ్ నేర్చుకున్న తర్వాతే వాళ్ళ జాబ్ అనేది ఎలిజిబుల్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఎంఎస్ వర్డ్ రానిది కంప్యూటర్ ఆపరేటర్గా పనికి రారు. ఒకే విషయం చెప్తున్నాను అండి. ఎంఎస్ వర్డ్ రానిది కంప్యూటర్ ఆపరేటర్గా పనికిరారు. మీరు ఏ రెజ్యూమ్ చేయాలని కానీ, తర్వాత డాక్యుమెంట్ని సేవ్ చేయాలంటే డేటాని ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని కానీ ఎంఎస్ వర్డ్ అనేది కంపల్సరీ వచ్చి ఉండాలి. నేను ఎంఎస్ వర్డ్లో ఈరోజు చెప్పేటువంటి టాపిక్స్ చూడండి. వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్, లిస్ట్ ఆఫ్ మెనూస్ ఆఫ్ ఇన్ ఎంఎస్ వర్డ్, ఎక్స్ప్లెయిన్ ఆఫ్ ద మెనూస్, యూజెస్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్, ఫైల్ మెనూ లిస్ట్, హౌ టు క్రియేట్ న్యూ డాక్యుమెంట్, హౌ టు ఎంటర్ ద డేటా, హౌ టు సేవ్ ది డేటా, హౌ టు ఓపెన్ ది డేటా, హౌ టు ప్రింట్ ద డేటా, హౌ టు క్లోజ్ ఆప్షన్. ఇవి మనకు ఫస్ట్ క్లాస్లో డే 1 క్లాస్లో మనం అయితే తెలుసుకున్నాము. డే 1 క్లాస్ ఇన్ ఎంఎస్ వర్డ్. మనము ఎంఎస్ వర్డ్లో ఈరోజు చెప్పినటువంటి టాపిక్స్ అనేది మనము ఈరోజు చూసుకున్నాము. నోట్స్ కూడా క్లియర్గా రాసుకోండి. ఎప్పుడైనా మీకు తెలియనప్పుడు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు క్లియర్గా రాసుకోండి. క్లియర్గా చెప్తాను. ప్రతి ఇక్కడ క్వశ్చన్స్ అనేది మెన్షన్ చేశాను. ఆ ప్రకారంగా చెప్తాను. ఇప్పుడు ఎంఎస్ వర్డ్, వాట్ ఈజ్ ఎంఎస్ వర్డ్ అనేది చెప్పడం జరిగింది. అయితే మనం ఇక్కడ చూసినట్లయితే లిస్ట్ ఆఫ్ మెనూస్ ఇన్ ఎంఎస్ వర్డ్. మన లిస్ట్ ఆఫ్ ఎంఎస్ వర్డ్ ఇక్కడ చూసినట్లయితే మన ఇక్కడ చూడండి, ఫైల్ మెనూ, హోము, ఇన్సర్ట్, డిజైను, లేఅవుట్, రెఫరెన్స్, మిలియన్స్, వ్యూస్, తర్వాత వ్యూ అండ్ హెల్ప్. అంటే దీనికి సంబంధించినటువంటి ఏదైనా మిస్టేక్స్ వచ్చినా కానీ హెల్ప్ తీసుకుంటే వాళ్ళు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అయితే మనం ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే ఎంఎస్ వర్డ్లో మనం ఇక్కడ ఎంఎస్ వర్డ్లోనే ఉన్నాము. మనం ఇక్కడ చూస్తుంటే లిస్ట్ ఆఫ్ మెనూస్, ఫైల్ మెనూ, హోము, ఇన్సర్ట్, డిజైను, లేఅవుట్, రెఫరెన్స్, మిలియన్స్ అండ్ రివ్యూ అండ్ వ్యూ, హెల్ప్. ఇవి మనకు ఉన్నటువంటి మెనూస్ అండి. ఇక్కడికి చిన్న కనిపిస్తున్నటువంటి క్లిప్ బోర్డు, ఫాంట్, పారాగ్రాఫ్ అండ్ స్టైల్స్. ఇక్కడ మనకు కనిపించినటువంటి ప్రతిదీ కూడా ఇది రిబ్బన్ అండి. రిబ్బన్లో మనకు సబ్ హెడింగ్స్ అనుకోండి. సింపుల్గా మన క్లిప్ బోర్డు ఏదానికి ఉపయోగపడుతుంది అనేది ప్రతిదీ కూడా మీకు ఇక్కడ చెప్పేది 1 వీక్లో ఇక్కడ ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే హోమ్ బటన్ ఏదైనా ఉపయోగపడుతుంది, తర్వాత ఇన్సర్ట్ ఏదానికి ఉపయోగపడుతుంది, డిజైన్, లేఅవుట్, రెఫరెన్స్ అండ్ మిలియన్స్, రివ్యూ అండ్ వ్యూ, ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇవి రిబ్బన్ అండి. ఓవరాల్గా ఇక్కడ మనం చూసినట్లయితే రిబ్బన్. ఇవి మన లిస్ట్ ఆఫ్ మెనూస్ అండి. తర్వాత నెక్స్ట్ ఏముంది, ఎక్స్ప్లెయిన్ ది మెనూస్ లిస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసాము. వాట్ యూజెస్ ఆఫ్ ఎంఎస్ వర్డ్. ఎంఎస్ వర్డ్ అనేది కంపల్సరీ ఎవరికైనా రావాల్సిందే. ఎంఎస్ వర్డ్ లేనిది మీరు కంప్యూటర్ ఆపరేటర్గా పనికిరారు. లిస్ట్ ఆఫ్ మెనూస్ నుండి ఫైల్ మెనూ, హోము, ఇన్సర్ట్, డిజైను, లేఅవుట్, రెఫరెన్స్, మిలియన్స్, రివ్యూ అండ్ వ్యూ అండ్ హెల్ప్. తర్వాత హౌ టు క్రియేట్ ఏ న్యూ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ మెనూ, న్యూ ఆప్షన్, బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తే మనకు కొత్త డాక్యుమెంట్ అనేది క్రియేట్ అవుతుంది. చూడండి, మళ్ళీ ఒకసారి చూడండి, ఫైల్ మెనూ, న్యూ ఆప్షన్, బ్లాంక్ డాక్యుమెంట్ క్రియేట్ అయింది. చూడండి, ఇది మనకు ఎంఎస్ వర్డ్లో కొత్త ఫైల్ని ఎలా క్రియేట్ చేయాలనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏముంది, హౌ టు ఎంటర్ ది డేటాని ఏ విధంగా ఎంటర్ చేయాలి. నేను ఒక డేటాని ఎంటర్ చేశాను అంటే హౌ టు ఎంటర్ డేటా, ఎంటర్ డేటా.
ఇలా డేటా అనేది ఎంటర్ చేసుకోవాలి. నేను సపోజ్గా ఒక డేటా అనేది నేను కాపీ చేసుకున్నాను, ఇక్కడ ఫేస్ చేస్తాను చూడండి. ఇది నా వెబ్సైట్లో నుండి ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే ఇన్ఫర్మేషన్ అనేది నేను ఒక డేటా అనేది ఇది తీసుకున్నాను. ఇలా డేటా అనేది ఎంటర్ చేయాలి. తర్వాత హౌ టు సేవ్ ది, ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇక్కడ చూడండి, హౌ టు ఎంటర్ ది డేటా అనేది ఎంటర్ చేసాము. హౌ టు సేవ్ ది డేటా, ఈ డేటాని ఇక్కడ మనం ఇచ్చినటువంటి డేటాని ఏ విధంగా సేవ్ చేయాలి, ఈ డేటాని ఏ విధంగా సేవ్ చేయాలంటే ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ఫైల్ మెను, సేవ్ ఆప్షన్. నెక్స్ట్ అంటే మీరు ఎక్కడ ప్లేస్ అవుట్ చేయాలనుకుంటే, ఇక్కడ నేను డాక్యుమెంట్లో సేవ్ చేయాలనుకుంటాను. ఇక్కడ నేను ఫైల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సపోజ్కి నా పేరు అండి NAGENDRA, నేను ఈ ఫైల్కి నా పేరు అనేది ఇచ్చాను. ఇది సేవ్ అయిపోయింది. నెక్స్ట్ హౌ టు ఓపెన్ ది డేటా, మరోసారి సేవ్ అయితే చూడండి. ఫస్ట్ ఏం చేయాలి, మీరు ఒక డేటా అనేది ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. అట్ ది సేమ్ టైం మీరు ఫైల్కి అనేది నేమ్ అనేది ఇవ్వాలి. దాని తర్వాత హౌ టు ఓపెన్ ది ఫైల్, ఈ ఫైల్ని నేను ఇందాక సేవ్ చేశానండి, అది ఎలా ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను రీసెంట్గా నా ఇంద్ర అనేది ఒక ఫైల్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి, దానికి సంబంధించిన డేటా అనేది వచ్చింది. నెక్స్ట్ ఏముంది, హౌ టు ప్రింట్ ది డాక్యుమెంట్. మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైల్లో మెయిన్లోకి వెళ్ళి ప్రింట్ ఆప్షన్ కొడితే మనకు ప్రింట్ అని క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అయిపోతుందండి. నా దగ్గర ప్రింట్అవుట్ లేదు కాబట్టి ప్రింట్ అవ్వదు. మనకి ఏం కావాలి, ఇక్కడ A4, మన ఎక్కడైనా కానీ A4 షీట్ మాత్రమే ఇక్కడ తీసుకోవాలి. అంటే A4 మాత్రమే మనకు అవైలబుల్లో ఉంటుంది, లీగల్గానే ఉంటుంది పేపర్ అనేది మనకు కంపల్సరీ. మళ్ళీ ఎంటర్ క్లిక్ చేస్తే ఈ డేటా అనేది మనకు అవుట్పుట్ రూపంలో మనకు ఒక పేజీలో, అంటే మనకు పేపర్ కాగితంలో మనకు ప్రింట్అవుట్ అనేది వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మనకు MS ఆఫీస్లో Day 1 క్లాస్ అనేది మీకు కంప్లీట్ అయింది. ఖచ్చితంగా నోట్స్ అనేది రాసుకోండి. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి, వీఆర్ గోయింగ్ టు ఫస్ట్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఫైల్ మెను, బ్లాంక్ డాక్యుమెంట్, దెన్ క్రియేట్. ఇది డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసాం. దాని తర్వాత ఏం చేయాలి, ఒక డేటాని ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ హౌ టు ఎంటర్ ది, నేను ఒక డేటాని ఎంటర్ చేసుకున్నాను. దీన్ని పోయి ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే దానికి ఒక ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి, Day 1 క్లాస్. సేవ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ సేవ్ ఆప్షన్ని మనం ఓపెన్ చేయాలంటే ఓపెన్, తర్వాత ప్రింట్. ఇది ప్రింట్ మనకు A4 షీట్ కాబట్టి A4 షీట్ సెలెక్ట్ చేసుకొని ప్రింట్ ఆప్షన్ కొడితే ప్రింట్ అనేది వస్తుందండి. ఇది మనకు MS ఆఫీస్లో ఫస్ట్ క్లాస్ అనేది. సెకండ్ క్లాస్ కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ ఆన్ వాచింగ్ టు ఫ్రీ జాబ్ అలర్ట్ యూట్యూబ్ ఛానల్.